మరి గుళ్ళె ఉన్న తల్లి పెద్దమ్మకి సగం మంది అని లేదు అని వాళ్ళపోతే మాకు బాబు మాకపోతే మీకు బాబు పేరు వాళ్ళు మళ్ళీ ఒక్కసారి అనిపిస్తా గుళ్ళె ఉన్న తల్లి పెద్దమ్మకి రామ రామోయ్ రామ 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 అమ్మవారు పార్వతీదేవి హనుమంతుని బిడ్డ హింపగల్ల పార్వతి దక్షిణ బిడ్డ దయగల్ల పార్వతీదేవి కళ్యాణ చిన్ని పార్వతీదేవి బాలని కళ్యాణ బాల పార్వతీదేవి పిల్లల ఉంటున్నది ఓ
దినములు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, ఎన్నో ఎన్నో మాసాలు గడుస్తున్నాయి. దినమందు వచ్చే కాలము నాడు లోకాల శంకరుడు నాలుగల్ల నందిని పిలిచిండు. నాలుగల్ల నందిని పిలిచి నందీశ్వర ముందీశ్వర నందిని పిలుచుకుని లోకాల శంకరుడు భార్య వేడిపోతున్నా పార్వతమ్మ వేడిపై కమలవంతుని నంది మీద ఊపుండి అట్టబట్టి ఒక లోకాల చంగమయ్యా నాలుగల్ల నంది మీద ఊపుడు స్వామి చంగమయ్యా ఆల పార్వతమ్మ లోకల్ల బయటికి వెళ్ళి పోత ఉన్నాడే ఆ శంకరుడు. యొక్క భార్య వేడిపై కమలవన్నంట కండ తల్లి ఎటువంటి ఒక తడిపెడ తాళాలు వేయాలి. పిండి వంటలు చేసి నా కొరకు ఎదురు చూస్తుండొచ్చు నా యొక్క పార్వతాని అటువంటి ఒక గరుడ చంగమయ్య నంది మీద కూర్చుండి పార్వతీదేవి బయటికి వెళ్ళి ఎంతవత ఉన్నాడమ్మా ఆ శంకరుడు. స్వామి చంగమయ్య హాడికెళ్ళి చంగమా హాడికెళ్ళి చంగమా ఇక్కడికి స్వామి చంగమయ్య పరమాత్మునికి ఆలోచన వచ్చింది. మగోడు గారి పెళ్ళం మీద ₹2 ప్రేమ చూపిస్తాడు. ఇది ఎంతైనా ప్రేమ పెళ్ళమే అందమైన పెళ్ళమే అది ₹2 ప్రేమ తీసుకుపోయి పెళ్ళ మీద వరకు వస్తే పక్కకు మంచాలు అంటూ అంటారు బంధువు నిలబడ్డా అన్నారా అందుకొరకు ఆనందంగా అడుగులు కావాలంటే నగలు కావాలంటే దేవాలి ఎండు కావాలంటే దేవాలి బంగారం కావాలంటే దేవాలి కలిసిచ్చలే కొలగుట్టకి పూపు ఉండేది కాక భార్యను భర్తల కింద పరిమళలు చేసుకుంటారు ఓ పెద్దలాలో పార్వతి రాగానే నా పాదాభిషేకం చేయాలి పుణ్యంలో గిళ్ళలో పోవాలని అగ్రహారా కిట్ట ముత్యాల పందిట్ల బంధుకు పరమేశ్వరుడు నిలబడ్డాడు. అమ్మవారు పార్వతిని కడిపెట్టి తానాలు చేసింది భర్త రాకడ కళ్ళ చూసి నా యొక్క జీవితేశ్వరస్తున్నాడు అని మళ్ళీ ఎక్కడ కన్నీరు పట్టుకొని పరమాత్ముడి వేడికి వెళ్ళినట్టున్నది ఆ పార్వతమ్మ. పార్వదేవి రంగ పనులు అంచులు వాళ్ళ తెల్లనారకి ఏటైతే కట్టాలి రేపు మటన్ కిందకి అయితే అక్కడ కళ్ళ చూస్తూ ఉన్నది నా అయితే ఆడవిల్ల పార్వదేవి భర్త వచ్చి రాకడ కళ్ళ చూసి తడిపెడి స్నానం చేస్తే కూడా వస్త్రం కట్టుకున్నది కొంచెం మూడు కట్టుకొని భార్య బొమ్మలు కుంకుమ తాళి పట్టు పెట్టుకున్నది పట్టుకొని పేరు పేరు వేసుకొని తోడు ఉదగారు చేతులని మళ్ళీ అసలు ముఖాలు పట్టుకొని జాడల్లా ఎట్లా వస్తే ఉన్నది ఆ పార్వతమ్మ
ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఎక్కడికి అయితే మొదటి మాట్లాడలేదు అందరికి ఉంటారు పెళ్ళాలు, అందరికి ఉంటారు మొగోళ్ళు. చేసుకున్న మొగడికి ఇట్లా ఇంటికి రాగానే పెళ్ళం అనుకుంటూ వచ్చి మొగడి కాళ్ళు కడిగి కడిగిన నీళ్ళు కట్ట కట్టుకొని మీద ఉట్టుకోవాలి. ఎందుకంటే కాలం లోపల చేసుకున్న మొగడు ఇంటికంటే కాళ్ళు కడిగి ఇట్లా కళ్ళ కట్టుకోవాలి. ఎందుకంటే మొగళ్ళ పెళ్ళాలు. మరి ఇప్పటి యంగ్ లేడీస్ ఈనాటి మొగళ్ళ పెళ్ళాలు యంగ్ లేడీస్ అంటావు. వాడి కాళ్ళు కట్టల్లో వాడు ఎక్కడెక్కడ దొరికొచ్చిందో లక్షక్క వాని కాళ్ళు కడుతాంటారు. ఇప్పటి ఆడల మొగళ్ళ పెళ్ళాలు లక్షకెవరంటే ఏది ఎదురుందనే ఉండే లక్షక్కేదంటారు. ఎంతో ఆనందం అనిపించే ఇంతమంది సభికులతో సంబరమైన గడియలో సంతోషమైన గడియలో లేక మంది చిన్న బట్ట లేక బాధపడ్డావు. పార్వతి దేవి మొగండి కాదా ఎటో ఉన్నది ఎవరు
నేను మొగండి కాదా నేను మొగండి కాదా నేను మొగండి కాదా మళ్ళీ నీకు మొగుండి కాదు అంతమంటే మూడే పార్వతి ఏది కొరకు బాధపడుతుంది నాకు ఎంతో ఆనందం అనిపించింది పార్వతి స్నానం చేసొచ్చిన అన్ని వంటలు చేసిన ఆడ పెట్టిన సింధూరు అన్నం కడుక్కున్నా పూకున్నా అన్నంలో కంచంలో అన్నం పెట్టినవు 66 ఊరల వల్ల మనకు వచ్చిన 76 ఊరలు దేవానందుల పెరుగు పోసినవు చుట్టూ శాఖ పోసిన నడుతున్నాడు అన్నం మీద నా ముందు కలిపోతుంది కానీ నేను అన్నంలో చేయి పెట్టగానే బంధుకుంట ఊపుకుంటే కళ్ళ పొల కడ్డీలు కాలుస్తుంది చేసుకున్న పెద్ద వేడుగా మొగలికి తినాలంటే ఎవరికైనా తినబుద్ధి అవుతుందా కలుపు కోడి ముక్కలు పెట్ట పెడితే పుచ్చుకున్న లోపల అన్నం పెండ వేడుగా మొగలికి తినబుద్ధి కాదు అందుకొరకు పార్వతి లక్ష్మి బిడ్డ దాగల్ల పార్వతి మంత్రి బిడ్డ గుగల్ల పార్వతి నాకు ఎంతో ఆనందం అనిపిస్తే ఎంతో సంబరం అనిపిస్తే బట్టలు లేక బాధపడ్డా చీర లేక చిత్తమైన రైకలు లేక రంది పడుతున్నా సంబరమైన గడియ లోపల సంతోషమైన గడియ లోపల పార్వతమ్మ ఏమి లేక బాధపడతా ఉన్నావే మనం ఇతరాలు మగలం ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాము నాదా నన్ను చూసుకుంటా నువ్వు నిన్ను చూసుకుంటా నేను మనం ఇతరాలు మగలం ఇంట్లోనే ఉన్నాం ఒక్కనాడు అన్నా కామరెడ్డి నన్ను దొరకపోయినవా సిద్ధిపేట నన్ను దొరకపోయినవా ఇదన్నోనివా అదన్నోనివా అది అటువంటి ఒక పార్వతీదేవి ఆ శంకరుని తోడు వలికింది మొగడు పెండ ఉన్నప్పుడు తినేటప్పుడు తినాలి తిరిగేటప్పుడు తిరగాలి ఆడేటప్పుడు ఆడాలి పాడేటప్పుడు పాడాలి ఎప్పుడు తినదు తిండి కాదు ఎప్పుడు ఆడేది ఆట కాదు ఎప్పుడు పాడేది కూడా పాట కాదు పార్వతమ్మ లేదు ఇంటికి రాక వీడికి 3 నెలల 15 దినములాయే ఆగో వట్టబట్టి ఒక 33 వట్ట దేవాల దేవతలు 40 కోట్ల 7 వంట లింగాలు ఆచారవంతులయ్యా దేవాల దేవతలు 1 కోటి దేవతలు ఎవరి దహనములు వారు వేసుకోని గుళ్ళు గోపురాలు తిరగబోతున్నారు తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు తిరగబోతున్నారు తీర్థయాత్రలు తిరగబోతున్నారయ్యా మనం ఓటబట్టి ఒక కైలాసం అంటున్నావు ఇల్లు అంటున్నావు ఎండి కొండ బయట కొండ అంటున్నావు రాదా తీర్థయాత్రలు తిరగబోతున్నది ఆ పార్వతమ్మ వాడు శంకరుడే పార్వతమ్మ వరకవరకలము దేవి కులంగి కుల సత్య మగువ నా భార్య పార్వతి నీకన్నా ఎక్కువ నాకెవరు నాకన్నా ఎక్కువ నీకెవరు పార్వతి ఇప్పుడే బయటకి పోదామన్నాడు 4 నెలల నదివే పోదాం శక్తుడు అనుకుంటున్నాడుగా తీర్థయాత్రలు తిరిగితే మన అటువంటి ఒక పంచాంగిరులల్లా నాగంటకెవరు బాధ వయ్యాలి నందుకెవరు మాట వేయాలి పంచాంగిరులల్లా అటువంటి ఒక 4 కోటి లింగాలు ఉన్నాయి లింగాల అభిషేకాలు ఎవరు చేయాలి పెళ్ళం కోరిక తీర్చోడు మొగడు కోరిక తీర్చేది పెళ్ళం అందుకొరకు దేవిని అడిగింది ఎక్కువ కాదు నిన్ను తీసుకుపోయింది ఎక్కువ కాదు తీర్థయాత్రలకు ఇప్పుడే తీసుకుపోతుంది ఓనాలు దిగినాయి డీజే బాగా చేసుకోవచ్చు ఇది ఎక్సిడ్ కానీ కాకపోతే కిచ్చికాయం పెట్టుకున్నాడు 25 పెద్ద మంది అసలు మాజీ పెద్ద మంది అన్నిడా అన్ని డీజే బంద్ చేయాలి బాంచారు ఓనాలు దిగినాయి కదా డీజే బంద్ చేస్తే కథ మాకు చెప్తానికి అర్థమైతే వాళ్ళు తినడానికి మనసుకోవాలి మనం పోదాము మనిషి ఎక్కడ ఏనాడు వరకిందో మన పంచాంగిరులలో ఏనాడు ఒక పూజలు
దాతనయ్యా లోకానికి లోకాల శంకరుడు దాత కాబట్టి పూజలు వేస్తానికి ఎటువంటి ఒక ఆనందంగా మానవుని పుట్టిస్తాడు లోకాల శంకరుడు మాటలు మంత్రములు ప్రజలు మంత్రాలు చదివిండు శంకరుడు వచ్చిన పక్కన వంటి ఇంపుకోలేదు అటువంటి ఒక మానవుడు అవతారం ఎత్తిండు ఆ యూరుడు లోపల పుట్టిండు బాలముడు ఏనాడు రూపం నాయన దండాలు పెట్టిండు అతని పేరు నిజలింగప్ప అని పేరు పెట్టిండమ్మ నిజలింగప్ప అని పేరు పెట్టే వరకు అలాగే ఆ అన్నవాడు జగవెల్లి పార్వతీదేవి బాగా చూసింది మొగడు లోకానికి దాట అయితే నేను మాతను కాదా మొగడి దగ్గర ఎన్నిన్నాయో నా దగ్గర కూడా కిందే ఉంది మనకన్నా నేను తక్కువ అని ఆమె కూడా మాటలు మొత్తం చదివింది ముంబై కొట్టే వరకల్లా పుట్టు అనే వరకల్లా ఒక్క ఆడదాన్ని పుట్టిపోయేసి ఆమె పేరు నిజలింగమ్మ అని పేరు పెట్టింది నిజలింగమ్మకు కైలాసం లోపల కళ్యాణం జరిపించి భక్తుడు నేను ఓటుని నచ్చే వరకల్లా 5 నెలలైతో 6 నెలలైతో 3 నెలలైతో 6 శివలింగ పూజ బంధు పెట్టకు నా యొక్క నందికి మాతేశ్వరుడు బంధు పెట్టకు నాగన్నకు పాలుగోసుడు బంధు పెట్టకురా ఎంత కట్టం రాని ఎంత బాధ రాని ఎంత ఇబ్బంది రాని ఆకాశం కిందికి అందినా భూమి బద్దలైనా సముద్రం ఉప్పొంగినా నా పూజ మానకుడు అన్నాడు భక్తుడి చేతులు పెట్టిండు నిజలింగమ్మ చేతులు పెట్టి కైలాసనాన్ని పార్వతీదేవి తోడుకొని పూజలకు ఉన్నాడు లింగమ్మ పోయినాడు కైలాసం అప్ప చెప్పి పరమేశ్వరుడు అయ్యిందయ్యా ఓ సంగడారా కైలాసం లోపల నిజలింగమ్మ ఏనాడు ఒక కళ్యాణం అయింది కాబట్టి ఏనాడు చెప్తున్నారు భగవంతుని కృపతోటి భగవంతుని మహిమతోటి భక్తుల కలిగి నిజలింగమ్మ కాబట్టి నలుగురు కొడుకులకు జన్మనిచ్చిందమ్మా ఓ సంగడారా నిజలింగమ్మ గారు నలుగురు కొడుకులు జన్మించే వరకు కైలాసం లోపల సంబరపడుతూ సంతోషపడుతుంది నిజలింగమ్మకు నిజలింగమ్మకు నలుగురు కొడుకులు పుత్రులు ఎప్పుడు జన్మించిండ్రు పెరిగిండ్రు పెద్దోళ్ళు అవుతున్నారు ఇంత 20 ఏళ్ళ కొడుకులు అవుతున్నారు కన్న తండ్రి నిజలింగమ్మ కన్న తల్లి నిజలింగమ్మ దినము రోజులు గడిచిన కొద్ది దినము గడిచిన కొద్ది మాసాలు గడిచిన కొద్ది పెద్ద మనుషులు అవుతున్నారే లోకాళ్ళు ముంగడిపోతున్నాయి మోసతులు పోతున్నాయి నడవరాదు కూతుడు లేవరా తరవు కాకుండా క్షమించి పెద్ద మనుషులు అవుతున్నారయ్యా అప్పుడు నిజలింగమ్మ కనిపించింది ఆనాడు శంకరుడు ఉందా అటువంటి ఒక 2 లక్షల మాలను ఏనాడు ఒక కమండలం మా చేతిలో పెట్టి పూజ మానవాళ్ళు చెప్పింది ఈ యొక్క పూజ వరకంట నాకు తన పెట్టలేదు పరమాశుడు వచ్చేదాకా ఈ యొక్క పూజ పరెవరు చేయాలి బాగా పుట్టిన నలుగురు కొడుకులు పెంచుకొని పోయి అంటే నేను వాళ్ళ వయసు రూపం నాకిచ్చి నా ముసలి రూపం వాళ్ళ తీసుకోమంటే నేను ఎప్పటోలే శివలింగ పోయేస్తారా అని నా యొక్క నిజలింగప్ప పెద్ద కొడుకును అవ కొడుకులు వెళ్తున్నాడయ్యా కొడుకులు వెళ్తాడు కొడుకులు నిజలింగప్ప వై కొడుకులు దినదినము కుమారా నా ముసలితనం అయిపోయింది కొడక 90 ఏళ్ళ వయసు నాది మోకాలు ముంగడితేనే మోసలు మోస్తోడికి ఏమేరక చూస్తోడికి ఏమేరక అన్నలాడక అంటారు మోస్తోడికి ఎరక కామెడీ బరువు అంటారు అందుకట్లే ఉన్నాయని హెచ్చరిక మాటలు అయ్యతోడి మాట్లాడే కొడుకు మాట గిదేనా ఆనాడు పరమేశ్వరుడు అనగా శంకరుడు పార్వతి వంగ లింగం
పూజలు కట్టండి కైలాసంలో సేవలు చేయండి అని నాకు అటువంటి ఒక పూజ సమితిలో పేరు కొడుక నేను ముసలివాడిని అయినా వయసు మీద ఉన్నావు నీ వయస్సును నాకు ఇచ్చి నా ముసలితనం నువ్వు తీసుకో కొడుక నీ వయస్సును నాకు ఇచ్చి నా ముసలితనం నువ్వు తీసుకో చూసిర్రా వలారా మా డాడీ కూడా ఏమంటుండో కొడుకు నీకెవలేరు శివుడు పర్వతం పూజ చేయండి మేము ముసలిలో అయినా సాధన అయితే లేదు నా ముసలిదారు నువ్వు తీసుకొని నీ వయసుదారు నాకు ఈ కొడుక అంటుండు భారీ ముసలి కుక్కి నీకు అన్ని తినే ఏర్పాటు నీకు ఎల్లు ఏర్పాటు పనులు ఏర్పాటు ఎల్లు దిగినావు సరాపు దిగినావు కొడుకులు చూసినావు మినులు చూసినావు కరెంటు పెట్టావు పువ్వులు కొట్టావు మేము లగ్గం చేసుకునేది ఉన్నది నేను కొడుకులు కాలేదు ఉన్నది భూములు జాగలు కొని బాయి దామి కరెంటు పెట్టే భోజనిగా వచ్చే కూడికి లేక సచ్చే ఏమనుకున్నావురా నేను పెద్దలున్నా దొడ్డగలున్నా జోగాల వాడున్నా పువ్వులు ఒలేదుంది జాలు ఒలేదుంది ఊరుకు సర్పంచ్ అయ్యేది నేనే పచ్చిని ఏదే అంటావు నేనే భారీ ఎంత మాట మాట్లాడారు ముద చూసి ఒక్కనే ఉన్నారు నీ కనుక ఒక్కనే ఉంటుందా పెద్దోడు ఎవరు పెద్దోడు అంటే నువ్వు భూమిలో అనే ప్రవర్త కొడగాను నుండి ఓ ఇల్లు కట్టుకుంటావా కొడగా నుండి ఇంకో పెన్నాను చేసుకుంటావా కొడగా నుండి కొడుకో నా ముసలాన్ని తీసుకో కొడుక నీ పడుస్తాను ఇవంటే నేను నవ్వులని అనుకున్నావు నీ కింద పనిచూసుకో మరి సక్సెస్ ఉన్న సంవత్సరం తప్పకూడదు కుక్కి 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 బాధ మళ్ళా ముందర అన్నావు అనుకో 4 నిమిషాల ముందు అక్కడ కొత్త కొడుకు అనుకుంటుంది గేటవుడు శంకర్ని పూజ చేస్తాను కొడుకు నీ పడుతున్నారు నాకు ఈ కొడుకు నా ముసలారు నువ్వు తీసుకో కొడుకు గీదారా కడతండ్రా కూర్చోదా నా పాటాకు దాన్ని పోసికే పాటాకు మొదటి పెద్ద కొడుకు గిట్ట రెండో పడుకుంటూ రెండో పడుకుంటే అడుగుతాను పడుకో తాగల్లా పడుకో తప్పకుండా వాడు చెప్పింది ఎక్కడ చెప్పింది ఎక్కడ నా కొడుకు తప్పకుండా దగ్గర కట్టలే డాడీ పెట్టు బాడీ అయ్య బాగా పెద్ద కొడుకు కలిసి పుట్టువాడు సపడే కూర్చో నా కొడుకు మేనమామల కోరిండు మేనమామల కోరిండు భర్తకు భర్త ఎద్దులు పెరిగిండు ఏం లేదు కానీ కొడుక పొట్టిత్తున్నా పొడిగిత్రు చెప్తాను నలుగుతా ఏం లేదు కొడుక చెప్పు నా ముసలితనం నువ్వు తీసుకో నీ వయసుతనం నాకు ఏంటే నా ముసలితనం నువ్వు తీసుకో నీ వయసుతనం నాకు ఇది ఆ మాట ఇంకోసారి అన్నావు అనుకో ఒక్క గుర్తు గుర్తున అనుకో టెంట్ మీకు టెంట్ అవుతా వాడి ఒక్క గుర్తు అది కరగుంది ఒక్క గుర్తు అంటే డాడీ మళ్ళా ప్రాణే ఏమన్నా ఏమో చేస్తాను మళ్ళా ప్రాణాయి చూద్దాం కాదు రాని పడుస్తాను నాకు ఇచ్చి నా ముసలితనం నువ్వు తీసుకో ఇంటే కొడుక ఎంత మంచిగా అంటాడు ఇదైతే నోరు నిండా నేను కలెక్టర్ అనేది ఉంది కలెక్టర్ వీళ్ళందరూ పింఛన్లు ఇయ్యాలి నేను చాలు వాడతావు పెన్సిల్ ఇస్తావు పెన్సిల్ ఇస్తావు ఇటువంటి 4 పుల్లు కట్టేది ఉంది 10 మంది పిల్లలు చేసుకునేది ఉంది పిల్లగానేది ఉన్నది ఏది 10 మంది పిల్లలు అన్నమాట మరి ఎన్నో అనుకున్నావు నువ్వేమంటావు ఇయ్యవా నాది నీకు ఇయ్యా ఇది నాకు అద్దు మొదటోడు ఇయ్యలేదు రెండో కొడుకు ఇయ్యలేదు పుట్టిన 4 ఇంకో కొడుకు ఉన్నాడు 3వ కొడుకు ఎక్కడ ఉన్నావు రా కొడుకు ఆపు కాదు మన పెద్ద
మనకి ఆపు ఇచ్చి ఏంటిదే డాడీ పిలిచినావు ఆపు కాదు కొడుక కథాయి కనుక ఫుల్ బాగా ఇప్పుడు కొంచెం చేత కలిసింది చిన్న కొడుకుని కదా మూడో కొడుక నా ఏం లేదు కొడుక డిస్టర్బ్ ఎక్కువ లేదు బాగా వెళ్ళదు నా ముసలితనం నువ్వు తీసుకో నీ వయసుతనం నాకు లంచ కొడుకు మళ్ళా కాదురా ముసలితనం నాకు తీసుకొని వయసుతనం నీకు నాకు ఇరా లంచ కొడుకని 12 మంది పిల్లలని చేసుకోవాలి 12 మంది రాకడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యేది ఉన్నది ఏ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రానికి కావాలి జిల్లాకేనా తెలంగాణ రాష్ట్రానికి మరి ఉన్న ముఖ్యమంత్రి కూడా కూడా సంస్థవా వాడు ఇస్తాడు నువ్వు తీసేస్తావేంది ఇయ్యవా నువ్వు ఇయ్యవా ముగ్గురు కొడుకున్నారయ్యా మొదటోడు అన్నాడు కట్టనే నడిపోడు అన్నాడు కట్టనే మూడోడు అన్నాడు కట్టనే పుట్టిన నలుగురు కొడుకులు కాబట్టి 4వ కొడుకు వాని దగ్గరికి ఏమంట ముఖం పెట్టుకొని పోవాలి మొదలే ముగ్గురం కాలేదు కొస దూరం అవుతుంది వాడు తన్నయ్యలట్టయ్యా నయ్యలట్టే అటువంటి ఒక లోకాల శంకరుడు పార్వతీదేవికి నేను మాట ఇచ్చిన లింగ పూజ కడతాన్న ఆ యొక్క మాట లభ్య కాలం వచ్చిన బతుకుడు భూమి మీద చెప్తామని ఇంకప్ప కడగము చేత పట్టుకుని నా కొడుకులు కాదన్నాడు నా బాణం తీసుకుని నా జీవనం తీసుకుని ఇక్కడ చేత పట్టి కడ అవుతాను ఎవరు మదేవో మహారాజా కన్నా తండ్రి కన్నా చూసేరా పట్టేరా చిన్న కొడుకు ముగ్గురు కొడుకులు ఎప్పుడు కాదన్నాడు అందుకే నేను బతికి ఎట్లు కానీ చిన్న కొడుకు ఒక్క కడిగం చేత పట్టి ప్రాణం ఎప్పుడు శంకరకి ఇచ్చే మాట వరకు నచ్చిపోతానంట బాబు నీ చిన్న కొడుకులు చిన్న కొడుకులు నేనున్నారా నీ ముసలితనం నాకు ఇచ్చినారా తీసుకోయే బాబు నాకేమో ఆశ లేదు నారా నాకు భూమి పడందా ఆశ లేదు నా ప్రారంభమైన మంచిదేనే నాడు ముసలితనం నాకు ఇయ్యే బాబు కన్న తండ్రికి గుండెకు వెళ్ళమన్నాయి కార్యాలు తల్లమన్నాయి పడక 10 మంది కొడుకులు పుడతారు అవలాల పందులో వాడు పుట్టే లాభం పుట్టకేవి లాభం అవలాలా ఏ తండ్రి గారి కొడుకు పుట్టినని సంబరపడతాడు ఏ తండ్రి గారి నాకు బిడ్డ పుట్టినని సంబరపడతాడు కొడుకు పుట్టగా సంబరమేంది బిడ్డ పుట్టగా సంబరమేందయ్యా అందుకే అన్నారు ఎనకటి పెద్దలు ఏమన్నారు పుత్రుడు పుట్టగానే ఏ తండ్రికైనా పుత్రోత్సవం ఆగది ఆ పుత్రుడు నలుగురు ఓడగా 4 గంటల సుమతు అన్నారు పెద్దలు చెదలు పుట్టగా గిట్టగా విశ్వదాభిరాలు విడగడేమన్నట్టు నా కూడా కన్నడు నాయన్న నీ ముసల్తనం నాన్న తీసుకుడు నాయన్న నీ వైతనం నేత నాయన్న కళ్ళ కడుకు వరకు వరకల్ల కన్న తండ్రికి గుండెలకు బిల్లువాడే ఓ దేవుడు కార్యాలు తల్లివాడే నారాయణ కట్టుబట్ట 100 మంది బ్రాహ్మణత్వం వచ్చిండ్రు ఏనాడు ఒక బంగారు
పక్క దించుకట్టి కన్న తండ్రి ఏమో ముసలి రూపము కన్న కొడుకు దార వస్తుండు కన్న కొడుకేమో 5 రూపము తండ్రికి దార వస్తుండయ్యా ముసలి రూపంలో కన్న కొడుకు కూడా దార వస్తున్నాడు తండ్రి నీకన్నా ఎక్కువ నాకెవరున్నది నాకన్నా ఎక్కువ నీకే ఉన్నది నా కోరుకున్నావు కాబట్టి తీసిపోయేదా నువ్వే కాబట్టి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఇస్తలేరా కొడుకు తీసుకున్నాడు కొడుకు 5 రూపాయలు తండ్రికి దారవాసిండయ్యా ఆగో అప్పుడు కన్న తండ్రి కన్న చూసిండు పడబడ పళ్ళు పడికిండు తెల్లని గుండకు తెచ్చని గోపు ఎర్రని గుండకు ఎత్తిని గోపు బియ్యం వంటి పళ్ళు పిండి పడ వరకు పక్కున పడి చెక్కున మెరిసి ముండ కడుపులార పట్టుకారి ముండ కడుపులార 3 కొడుకులు నాకు ఏనాడు ఒక్కటి 5 రూపాయలు ఇయ్యలేదు కాలం లోపల కొడుకో చతురుడు ఏడాడి వారి దాకా మీరు ఇంటి లోపల పెద్దోళ్ళు పుట్టిరు నా కొడుక చిన్నోని మాట నాకు 5 రూపాయలు ఇస్తా అన్నాడు ఎన్ని రోజులకున్నా మీరు మాట బట్టి ఒక పెద్దోళ్ళు పుట్టిరు కాదు ఇంకాడికి మీరు చిన్నోళ్ళు కావాలి మీరు చిన్నోళ్ళు కావాలి మీరు చిన్నోళ్ళు కావాలని అటువంటి 3 కొడుకు ఒక షాపులు పెట్టిండు అటువంటి ఒక పెద్ద కొడుకు చిన్న కొడుకు కన్న తండ్రి కన్న చూసిండు చిన్న కొడుక ముసలు నువ్వు తీసుకున్నావు కాబట్టి కుమారా కన్న కొడుక కుమారా రానుండ కాలమురా కుమారా రానుండ కాలమురా కుమారా నా కొడుక చిన్న కొడుక రానున్న కాలంలో భూలోక ముట్టేది భూలోక జరిగాలి నువ్వు పులిలోక ఇద్దరు ఊరికే ఉంది కుమారా కాలము లోపల నువ్వు మునిగొండ నగరానికి కొడుకో ముదురాలై పుట్టారరా కన్న కొడుక ముదిగొండ నగరానికి నువ్వు ముదురాలై పుట్టారని కన్న తండ్రి అన్నారు ముదురాలకు మొదటి వంశం మొదటి పుట్టయ్యా సప్పట్టు అయ్యో సప్పట్టు ఎవరు కొడతారు అందరు కొందరు కప్పుకొని అలాగే తీసుకుంటే సరిచేస్తుందని తెలియదు వాళ్ళకు అబ్బో హుషారుతనం ముదిరాజు రావాలి కొడుక చిన్నోడి నీకన్నా పెద్దోడి నడుచుకునే వాళ్ళు అయితే నువ్వు అందరికన్నా పెద్దోడి పోయి ముదిరాజు పట్టణానికి రాజు అయితే అన్నాడు ఆ యొక్క తండ్రి కొంతమంది అంటారు తెలవడాలు మీరు ఏటోళ్ళం అంటే ముద్రాశోళ్ళం వల్ల మేము పెట్టుకోళ్ళం అని కొంతమంది అంటారు ముద్రాశోళ్ళు కాదు వాళ్ళ పేరు ముదురాజులు రాజు అయి పుట్టాలని కళ్ళ తండ్రి దేవుని హారతి పెట్టి శంకర పూజలు చేస్తున్నాడు పార్వతమ్మ పూజలు చేస్తున్నాడు 3 కొడుకులు ఇటే వేయండు చిన్న కొడుకు ఒకటే వేయండు వట్టి కళ్ళ తండ్రి పూజ చేసుకుంటూ ఉంటున్నాడయ్యా కడుతుంది రోజులు కడుతున్నాయి కొన్ని మాసాలు ఏనాడు కడుతున్నాయో కొన్ని దినములు ఎవరికల్లా కొన్ని రోజులు ఎవరికల్లా ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర ఉన్నది వస్తా ఉన్నది ఉన్నదే ముదిగొండ నగరం లోపల ముదురాలై పుట్టిండయ్యా చిన్న కొడుకు పుట్టవరకల్లా రారాజు రాజవేసులు దేశ పరిపాలన చెప్తున్నాడు అటువంటి ఒక పనవటి రాజు పుత్రిక తీసుకొచ్చి ఆ యొక్క ముదిరాజుకు అటువంటి ఒక ముద్దుదండకు ఆ యొక్క నగరం లోపల ముదిగొండ నగరం లోపల అటువంటి ఒక పొలం ఉన్నదాగని పాప ఉన్నదాగని పండు ఉన్నదాగదు అన్నట్టు కొన్ని దినముల లోపల కొన్ని దినముల వరకల్లా ముదిగొండ పట్టము లోపల రాజు భార్యకు భార్య భర్తలు సంభ్రమతో
సంతోషంతో ఏనాడు సంసారంలో నడిపిస్తున్నారు అటువంటి ఒక ఆనందంగా ఏనాడు ఒక మేము పూజలు కట్టాలి శివుడి పూజలు కట్టాలి నాకు అటువంటి కులదేవుడు శంకరుడు మా కులదేవత పార్వతి నాకు శివ పార్వతమ్మ భక్తులు మేము శివ పార్వతమ్మ పూజలు కడతామని అటువంటి ఒక ముది రాజు ఒక భార్య ముదుగన్నే ఉత్తరాలు మగలు ఇళ్ళ పిలవంత బండలు రోజుకోని కట్టడానికి బయలుదేరి ఆత్మరక్త ఏనాడు మా కడుపులో మన కొడుకులు లేకపోయి బిడ్డలు లేకపోయి భగవంతా ఉన్నా గొప్పల్లే పాడుపడతారు కానీ కాట్లు పెట్టినాడు కాలిమలేబడి కాస్త గవర్నరాదో అంటారు టీచర్ పని చెప్పి ఇంకా పోనాలు పోలేదా హెచ్చరికనే కాకపోతే చెవులో పడుతుందా దాన్ని మనసులో పడుతుంది వచ్చే కదా పని చేయరా పుణ్యం ఉంటది మనసులో పడుతుంది చెవులో పడుతుంది వచ్చి చెవులో పడుతుంది ఏదన్నా పోరాడు రాకపోతే మేము అదే పండు ఇంటామంటే గీర్కచ్చి పండు కైకిరిస్తారు ఏమన్నా అంటే వంతు 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 అలా పండు ఎటువంటి ఎటువంటి దాని కాదు పెట్టినారు వంతులు అలా కొడుకోనికా వేసుకుంటే నీ బాధ్యత అవో పుల్ల పెద్దమ్మలు కూర్చున్నావు కమ్మరి కంటిన్యూ చూసుకో మా మెమరీ కార్డు వేయింది మెమరీ కార్డే మీకు మరి సుమా అరే కథ నడుతుంది కానీ లేదు మరి దాని కథ ఏంది ఇదే బంద్ చేయాలి చెప్పడానికి కథ బంద్ చేయండి కథ ఇప్పుడు బంద్ అయింది అదే ఓకే ఇక మీరు అర్థం కాదు ఆగు అన్నాడు బంద్ అయింది ఆగు అన్నాడు బంద్ అయింది కొడుకులు లేకపోయిరమ్మా బిడ్డలు లేకపోయి కొడుకులు లేకపోయి అయ్యో కొడుకులు లేని భగవంత కూడా కొట్టము బాలేని బల కొట్టము అంటారు ఓట్ల సినిమాలో ఉన్న గొప్పలే పాడబడుతుంది కానీ కంట పెట్టినాడు కానీ పడి రాదు లక్షలు అధికారులైనా మన మందమే కాని మెరుగు బంగారం ఒక్కన మానవుడు మింగవాడు ఇష్టమాత్రం కూడా పెట్టిన సొమ్ము కానీ కుడవవాడు ఒవ్వంటి పోతుంటే నీకు భూమి ఎంత నీకు జాగ ఎంత నీకు ఒక్కనాడు ఎవరు అడగబోరమ్మా ఒవ్వంటి పోతుంటే నీకు ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలను అడిగితే భగవంత నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డని చెప్పుకుంటే నాకు ఎంత సంబరం ఉంటది పిల్లలు మధ్య పులకరించిన ప్రేమను వర్షించింది ఆయాసములు గాని ఆనందములు గాని పిలిస్తేటి తొలిపరకు అమ్మ అంటారు ఎంత కష్టం చేసి వచ్చినా గానీ ఇంటికి వచ్చిన వాళ్ళ కొడుకు ఎదురు గౌరికి వచ్చి అమ్మ ఎటువైన అంటే చేసిన ఘట్టం మర్చిపోతున్నాడు కన్న తల్లి బాకి నాకు లేకపోయినా బామ ఓ చిన్నదానా వేసుకొని 7 ఏళ్ల పొద్దైతుంది బామ నీకు ఉట్టమైరి నాకు ఉట్టమైరి ఇద్దరు పొత్తులన్న ఉట్టమైరి బామ ఏ దేవుడన్న పూజలు కడదామా అని రంగము వనంది వనంది భద్రాచలం ఎవరి యాత్ర తిరుగుదాము బామ వచ్చి మన కడుపు లోపల సంతాన బలమిట్టమైన మన ఇంటికి అర్థం లేకపోతే ప్రాణం తీసుకుందామా అని భార్య భర్తలు బయలుదేరి సంతాన బలానికి పోతున్నారు పోతున్నారు పున్నావా పున్నావా నిండు ఉన్నావా
ఉండవన్న దేవుడా అని మొక్కుతున్నారు కొత్తగా వృక్షం కనబడితే కొందరు వేసి నవ్వుతున్నారాట ఏ దేవుడు వస్తలేడు తల్లి కడుపు లోపల సంతానం మన ఒడి కడతలేడు లచ్చక్క ఎవరో సంసారానికి ఎసరు పెడుతున్నారు నాని సగలు సంతానం గారుగా వస్తున్నామే మరుదామన్న సయంలో బల చేసుకున్న భార్య చూసే నువ్వెంత గడ్డవని వయ్యా నువ్వెంత గుడ్డవని వయ్యా సత్యేడు సముద్రాల ఒడ్డును ఒక పాడుపడ్డ గుడి కనబడుతున్నదయ్యా అందుకను ఇందులో ఏడంత సందేహం వల్ల ఎంతెందు వెతికినా అంతందుకను నమ్ముకున్నోనికి పరమేశ్వరుడు నాది నందునుంటాడు కొట్టంగా కొట్టంగా ఒక్క పంట తడగా మానది పెట్టంగా పెట్టంగా ఒక్క శాపల తడగా మానదు అంటారు పుల్లకాడి గోదా ఆఖరి పుదే తమని పుల్లకాడి కచ్చ వరకమ్మ గౌసు మిక్కల వంటి పక్షుల గౌసు బాధాల వంటి జనాల గౌసు ఎప్పుడు కనబడుతున్నదో గుళ్ళను శుద్ధి పెట్టింది గంధార గొడవలు గన్నెప్పుడు చేసింది నోట అద్దా పెట్టింది నిత్యమా గుళ్ళు దాపింది ఏదో బండారు వస్తుంది బండారు బండారు అంటే తిరుపతిలో పుట్టింది తీరగ బండారు మంచి బండారు పాకిస్తాన్ లో పుట్టింది మంచి బండారు మళ్ళీ చిన్నవాడు దేవుడు తిరిసేనే వాసు వగ్గి దేవుడు మళ్ళీ ఆకార పిండం గుడి కన్నా ఎడవకన్నట్టు శత్రికన్న లోక మళ్ళీ రారాజు మల్లయ్య కొడుకు నిజవంతుడు మల్లయ్య రెడ్డి కన్న కొడుకు వంశవంతుడు మల్లయ్య పార్వతి కన్న కొడుకు పరమేశ్వరుడు మల్లయ్య శంకర కన్న కొడుకు శ్రేష్టమైన మల్లన్న కరికబెట్టి సురబెట్టి మక్క రాజ్యం పోయి చిన్న రాజ్యం పోయి మొక్క దుర్గల మొక్కి చూడరా దుర్గరాడు వచ్చి కళ్యాణం పోసి కందూరు వేసి కూర్చున్నది వేసి బట్టికి నలుపు బండారు నచ్చిన వయ్యా తమ్మల పాకు పెట్టి ఆకు మీద పోక పెట్టి పోక మీద సూదు పెట్టి సూదు మీద సిరిస కిందికి పెట్టి సిరిపాల మీదకి పెట్టి ఎక్కడున్న వయ్యా గల్లకంట గౌరీ మనోహర నీలకంట నిత్యాది నందములు చర్మముల దగ్గర చర్మముల పక్క లోపల పార్వతి కొప్పు లోపల గంగదేవి రాజ్యము సంకలోపల జరగబెల్ల సర్వేశ్వరుడు ఉపరగలవాడ సరుడు నీళ్ళు వద్ద సంతోషపడేటి స్వామి జంగవయ్య అభిషేక్ అభినయ శంకర అలంకర ప్రియ విష్ణు కలత ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ అయ్యో తల్లి పార్వతమ్మను వాడిదాని నేనాడిదాన్ని ఆడిదాని బాధాడిదానికి తెలుస్తలేదా నీ భర్త లోకాల శంకర నచ్చి సంతాన బల విద్య బలతం లేకపోతే ప్రాణం వదులుకుంటావా అని వాడు వంట గుడి లోపల ఆత్మనిచ్చరం అయితే పరమాత్మనిచ్చరం కోడికి రంగులు ఉన్నవి కానీ గుడ్డుకు రంగులు ఉన్నాయా
తిరగరాదు కాదు నది అవసరాది కాదు నది అది నేను బయట పెట్టాను నేను కొండల పడాను ఈ ఊర్లోకి విసిరి వచ్చిందిరా నాగే ఎందుకమ్మా పంచడు అబ్బో నా సంవత్సరాలకి విసిరి వచ్చిందిరా ఒక సంవత్సరం సిరని అంటా నాదిరా రాకముందు అంత గుడిసెలు ఉండే నేనేమంటా అడుగు పెట్టిందో మంగళం మీద బంగ్లా బంగళ వెళ్ళిపోమంటావా పోయింది పొగడగా మార్చను 2 ముచ్చట్లు ఉన్నాయి 3 తునకలు జల్దీ అరుచుకోవాలి చెప్పురా బిడ్డ నాది ఎవరు అంటున్నావా అది వరంగల్ జిల్లా ఎక్కడ వచ్చావు నేను బయలు వింటాను నది నా భర్త పేరు అడుగుతురా నా భర్త పేరా మగిడితే రాజు ఏం గిద్ద రాజు మగిడితే రాజురా గిద్ద రాజు అయితే ఎంత సోల్తి కలిసి నా భర్తవేమో గమ్మతనిపిస్తుంది ఆయన చీరని నా భర్తదేమో కరీంనగర్ జిల్లా తాములు నీది నీది నాదేమో వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాకు వరంగల్ జిల్లాకు కనెక్షన్ ఎట్టగలిసి సాయి ఎట్ట కలిసిందంటనా నేను పూల బుట్ట పట్టుకొని పూలకంట వేయండిరా పూలకంట పోతే ఆయన గుర్రం వేసుకొని ఆయన గుర్రం వేసుకొని అడవిలోకి వచ్చిండు ఆయన నన్ను చూసి తొలి చూపులను మనసు పారేసి చూపులు తొలి చూపులు అయ్యో మమ్మల్ని చూసే కాదు ఇప్పుడు ప్రేమలు మోపైనాయి లేకపోతే అప్పుడెక్కడి అయితే ఎందుకు ఏమన్నా ఒక కోరిక ఉంది బాగా నేను ఈ ఊళ్ళో పెద్దమ్మ పండుగ ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు వస్తుందో నేను తెలుసుకోవాలని వీడికి నేను ముడేసుకొని 3 నెలల ముచ్చట దేవుడు వస్తే తెలుసుకుంటాను ముడుపు ఒక్కటి కోరిక ఉంది బాంచడు ఈ ఊళ్ళో గరిగంటి లక్ష్మయ్య పాత పెద్ద మనిషి మాజీ పెద్ద మనిషి ఆ లక్ష్మయ్యది అంబారు కొట్టని బేందాట 4 కొట్టేస్తుంది పచ్చి కొట్టుకున్నట్టు కొట్టుకుంటుండే తలడిస్తుండ అంబారు కొట్ట లక్ష్మయ్య లక్ష్మయ్య అంబారు కొట్టము నాకు సంతోషమే అది నాడే మాయరా దేవుడు కొట్టాలి దేవుడు కొట్టాలి కాదమ్మా దేవుడు అడుగుతుంది అది నా మాయ అంటే ఎట్లంటున్నావు అలాగే ఎట్లా నేను సరిగ్గా 6 నెలల కింద మేడారం కత్తలను మక్కిండలాగే లక్ష్మయ్య నాకు అందాలు అలాగే మళ్ళీ ఆయన పొట్టం ఆయనకు దొరికిందంటేనా ఆయన పొట్టం ఆయనకు దొరికిందంటే మేడారం రావాలి 2 మేకపోతులు పట్టుకోవాలి 2 మేకపోతులు పట్టుకోవాలి నాడు ఒక మేడారం రావాలి 2 పుల్లు బట్టలు పట్టుకోవాలి 12 మిగ పట్టు వరవాలి పట్టు లోపల 12 మేకపోతులు 12 తెల మేకపోతులు పెట్టాలి పొట్టం కొరకేరా చేతులు లేకపోతే ముచ్చట రాయ వాడుతాం పట్టు లోపల 12 మేకపోతులు 12 తెల మేకపోతులు పెట్టాలి ఇలాగే అంటే పొట్ల కొరకేనా అవన్నీ పెట్టిన వాళ్ళే పొట్ల కొరకేనా అవన్నీ పెట్టిన వాళ్ళే మొక్కు చెల్లించిన వాళ్ళే ఇంటికి వచ్చిన వాళ్ళే ఆకిలి ఉడవంగా ఆకిట్లనే ఉంటది కదా నీ సగం బుక్కి నంపారు అయితే వెనక డప్పు కొట్టదా ఎక్కడ తిరిగినా కానీ పిల్లగాడు మంచిగానే ఉన్నాడు అని మాట్లాడుతున్నారు కానీ పిల్లలు ఇస్తాడే కానీ ఎవరికి ఆకు మొత్తం బరిగారు ఉన్నాయి నువ్వు వచ్చే సుక్కు నాకడక కందుకే లెక్కమైతే లేదు నాకు అర్థమైంది అలాగే నువ్వు రాబట్టి 2 రోజులు అయితే అందులాగే బరాబర్ నెల అవుతావా నెల రోజులు బట్టి నువ్వు కథ చెప్పబట్టి బాడకం ఎందుకు రావడుతున్నావురా నెల రోజులు బట్టి కథ కత్తన్నావు కొడుక తెలంగాణ చెప్పుడు పొలందాక పోయి పండు నీకు ఎవరు అలాగే ఇస్తారు కొడక నీకు లగ్గం కావాలంటే వీళ్ళతో నచ్చుడు పని చేయాలి ఒకటే అవకాశం రోజులు ఇంటికాడు ఉండాలి నీకు మక్కలు విడిచిపెట్టిన 5 దొరుకుతుంది కొడుకు లంచం శాంతత కాదు సంగతి చెప్తా అరే
కొండల వాడ ఏడు కొండల వాడ ఓడి పడే కన్నా ఏడు కొండల వాడ కన్నా ఏడు కొండల వాడ పాల హరివేల బంగ వల పాల హరివేల బంగ పాల పదమాల వల పాల హరివేల బంగ పాల పదమాల వల పాల హరివేల బంగ అందరూ హరివే కొండ వైలో ఉపయోగంలో రేపే కొండ దేవత వంగలింగాలు వేశాల వంతలాల పోయి కుల్లల సంతర బరోదర కాలేకపోతే నానా జీవనాలు తీసుకుంటున్నాని అయ్యో రమో రాఘవాబోలా అయ్యో రమో రాఘవాబోలా అయ్యో రమో అంటారు వంకాల చెప్తారు తల్లి పోయేటోళ్ళు శివ శివ అంటారు శివుని పూజారు తల్లి పోయేటోళ్ళు ఎరగండి చోకాలు ఎరుడాయి సాగులు అప్పుడు గండి చోకమైన తొమ్మిది వర్షం తల్లి చోకము ఎక్కడ పోతున్నది అయ్యో రమో రాఘవాబోలా గంటలు మోగుతున్నాయి మొగని గంటలు మోగుతున్నాయి నిన్ను కవర్ కప్పుతుంది మిరుగుళ్ళ వర్షం కురుస్తున్నది ఆడనోడికి ఇట్లా అబద్ధం ఆడన కాలికి ఇట్లా నేలపై వలసన ఉన్నోడి పెళ్ళమ్మ ఆయన లేనోడి పెళ్ళం చచ్చిపోయిన ఎక్కడి కన్నీరు కొట్టుదా గోకుదా ఆవుదా దేశ పరదేశ పిల్లలు ఉన్న కన్నీర పిల్లలు లేని కన్నీర అన్నం ఉన్న కన్నీర అన్నం లేని కన్నీర నాగట్ల తెలవన్నట్టున్నాడు లోకాల శంకరుడు చేతులు అంజనం వేసనే లోకం జగలోకం మధ్యలోకం మండలోకం 7 14 లోకాలు ఎల్ల చూస్తుంటే భూలోక పట్నం లోపల కొడుకో ముదిగొండ పట్టణాన్ని పరిపాలన చేసేటోడు ముదిగొండ మహారాజు ఆ తల్లి ఏనాడు ఒక ముదిగన్ను ఉన్నది కొడినోములో బిడ్డ భగవంత వల్ల కడుపు లోపల కొడుకులు బిడ్డలు పుట్టలేదు నా గుళ్ళకాడ చచ్చిపోయేటట్టున్నారు వాళ్ళ కడుపు లోపల కొడుకులు పుట్టేది ఉన్నదా లేదా బిడ్డలు పుట్టేది ఉన్నదా లేదా చేతులు అంజన చూసే వరకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ పుట్టేది ఉన్నది వాళ్ళకు అనేక అటువంటి బాధలు వచ్చేది ఉన్నది ఒకవేళ బాధలు ఉన్నాయని ఇక్కడనే ఉంటే వాళ్ళ ప్రాణం పోయేటట్టున్నది లేకపోతా ఉన్న ముచ్చని చెప్తా కావన్నంటే ఇచ్చెత్త లేకుంటే మరి ఎత్తనా అని కొరడు బండారు పెరిగడి యాపాకు బట్టి ఏనాడు తన దేహం మీద కొట్టుకుంటే పుట్టు అంటే ఎడమ సంఖకు ఎదురు బట్ట ఎండి దోరే ఇప్పుడు సంఖకు పందం బట్ట పవిడి దోరే కాగలోనే గంటలు నిక్కల సూరము స్వామి చక్కని సంఘం వేసుకోని మరి గంటలు 96 లక్షలు నాదు లేని గంటలు 41 లక్ష కొలువు లేని గంటలు 1 లక్షలు చేసుకోని సంగమా రూపం మీద పాడుబడ్డ గుళ్ళకాడి పోతున్నాడు లోకాల శంకరుడు ఎట్లా పోతున్నాడు పొడిస్తే పొత్తు పడిస్తారా నాగులో నాగవలే దారిలో పొత్తు పడిస్తారా నాగులో నాగవలే దారిలో నాగులో నాగవలే దారిలో పొత్తు పడిస్తారా నాగులో నాగవలే దారిలో పొడిస్తే పొత్తు పడిస్తారా నాగులో నాగవలే దారిలో పొత్తు పడిస్తారా నాగులో నాగవలే దారి పొత్తుల్లో వెంటనే పిలిస్తే నాగులో నాగవలే దారిలో వెంటనే పిలిస్తే నాగులో నాగవలే దారిలో పిచ్చి దేవుడు నంది ఎక్కరా నాగులో నాగవలే దారిలో నంది ఎక్కరా నాగులో నాగవలే దారిలో పడవట గుల్లాకురా బిడివట గుల్లాకురా పడవట గుల్లాకురా బిడివట గుల్లాకురా దేవా సంగమయ్యా ఓ దేవుడు సంగమయ్య వచ్చారా గంటలు కొడుతున్నాడు శంకులు పడుతున్నాడు లోకాల శంకరుడు ఆ తల్లి పట్టే తమసు కాడికి వచ్చిండు మాడబడ్డ గుడి కాడికి వచ్చి ఓం నమ శివాయ భవతి వృక్షాంతే అని అంటున్నాడు లోకాల శంకరుడు ఎంత మొత్తుకున్నా కానీ నా మాట ఇంటలేదు దాని పూజ మీద అదే ఉన్నది నేను సంగం ఉన్నది తెలియదు భవతి భిక్షాందేహి ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ రాజన కుల్వాటిలా నమః ఓం శ్రీ కొండగట్టు ఆంజనేయాయ నమః ఓం మంగళవారం
కొండగట్టంజనాకు ఓం శ్రీ కుమరవెల్లి మల్లికార్జునాయ నమః ఓం శ్రీ షిరిడి సాయిబాబాయ నమః ఓం షిరిడి సాయిబాబా మీ పూజలు అన్నీ పోయా ఏం చదువుతున్నారు మీరు? అది చదివారు ఏమైనా? ఓం శ్రీ లక్ష్మాయ నమః ఓం శ్రీ లక్ష్మీదేవి చేపల ప్రయాణ లక్ష్మీదేవి చేపల పులుసు తింటున్నావే ఏం పూజ పొక్క పంట అత్తరు ఒకసారి కూడా ఓ పాడుకావు పొక్క పొట్టి కాదు పక్క పొట్టి పక్క పంట తల్లి ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః అనుకుంటా పంచాక్షరి మంత్రం పండించున్నదో శంకరుడు వచ్చి కనకన కనకన గంట కొడుతున్నాడు. ఓం ఓం ఎప్పుడు శంకు పడుతున్నాడు. వయ్యలు తిరిగి వచ్చినట్టున్నారు. మరి కాశీకేరు వయ్యలు కాయ వచ్చినట్టున్నారా అని నిన్న వేసింది కన్న తల్లి లంచ పడక నువ్వు దుర్గమ్మ గద్దెమ్మ పోడా కొట్టుకునే రేవుంటే కొట్టుకోవాలి ఆడలు. ఏ ఊరికి కొట్టుకున్నట్టు ఇల్లు దివ కొట్టుకుంటే పోసపోయేవాడి నీ కళ్ళ కప్పలుతో పాడుకో నువ్వు గీకేస్తావురా పోడా. నీ కళ్ళనే కప్పలుతో తేడాలుతావు నీ కళ్ళకు అందులో నీకు బిడ్డ ఎవరు బిడ్డలు ఒక శంకర్ నడితే ఒక సంగమం నడితే ఒక రాని మాటలు అంటున్నావా? మొక్కలు తాటగా మీరు ఊడి పెడతారు. ఏమెత్తుకపోయింది నీది అక్కడ పనిపో చూసి ఉప్పుల గాడి ఎండి కొన్ని విడిచిపెట్టి ఎరగబోయే ముంత కట్టాలి బిడ్డ. ముంతల మన్ను వడా నీ ముంత బొర్రవడా నీ ముంతల పురుగులు వడా నీ ముంత గాలి పోను నీ ముంత ఇనుప సామానుడు నాకెందుకు బిడ్డ? నాకు కోట్ల ముంతలున్నాయి. అంటే కోటి ముంతలు నాకు ఈ ఊళ్ళు ఇస్తారే బిడ్డ. నాకెందుకని భగవంత బుద్ధచ్చ ముచ్చట చెప్పండి. ఈడికెళ్ళి పోతే తెల్లారి పోతుండే పోకాయ పోతుండు ఏ పోతుండి ఏ పోతుండ నేను బిడ్డ గొద్దలు కావు బిడ్డ రుద్రాక్ష మాలలు చూడమంటారు బిడ్డ గడపాలన్నారా బిడ్డ? మరి నీకు తీసుకోవాలంటే ముందు కడుకున్నావు ఎందుకు? ఓ బిడ్డ నీకు బుద్ధచ్చ ముచ్చట చెప్పండి. నన్ను లోకాల శంకరు శివుడు మైసడు కాదు. శతపత్రాలంటే తామర కమలం. తామర కమలం పుట్టింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అన్న కొడుకు మన్మధుడు. విష్ణుమూర్తి అన్న కొడుకు మన్మధుడు. మన్మధుని భస్మం చేసింది లోకాల శంకరుడు. శంకరుని భార్య పార్వతి. పార్వతికి అన్న కొడుకు వినాయకుడు. వినాయకుని వాహనం ఎలుక. ఎలుకకు వైరి పిల్లి. పిల్లికి వైరి కుక్కలు వరుగుతావేనా వీడియో గులాబీ పువ్వులను కట్టుకున్న చీరేలుకున్నది. నీ పెదవులు దొండ పళ్ళ రీతి ఏలుకున్నది బిడ్డ. కుర్రు చూస్తే నల్లని తుమ్మదిగా నీకు తున్న పోతోలకి ఇంత బలిపెందుకు వచ్చిందేనా బిడ్డ? బలిపెందుకు వచ్చిందేనా బిడ్డ? అయ్యా సంగం అయ్యా దండం పెడతాను. కొడుకులు బిడ్డలు కావాలంటే ఉల్లి పువ్వాలి మళ్ళీ ముక్కోవాలి నీకేసిపోదున బిడ్డ. బిడ్డ నన్ను ఎవరు
ఎవరిని అనుకున్నావు ఎక్కడికి వెళ్ళి వచ్చిన అనుకున్నాడు అనుకుని నమ్ముకున్నావు అని దేవుడు అని నీకు తెలియదు ఎందుకొరకు తప్సు పడుతుందని లోకాల శంకరుడు అడిగిండు తండ్రి నా కడుపు లోపల కొడుకులు లేరు బిడ్డలు లేరు తండ్రి ఏనాడు ఒక్క కొడుకులు బిడ్డలు కావాలని ఎప్పుడు అడుగుతున్నావు బిడ్డ కొడుకులు బిడ్డలు లేకపోతే ఏమైతావు కొడుకులు బిడ్డలు లేకపోతే సత్తవా సావు సావు మొత్తం అంత కట్టమత్త అయిపోయా కుమార్ ఏడున్నాడయ్యా స్వామి కుమార్ పెద్ద మనిషి కుమార్ స్వామి ఒక ఆయన ఇంటికాడు ఉన్నాడ ఆయన ముచ్చట మాట్లాడేది స్వామి స్వామి ఉండి ఇక్కడ కుమార్ స్వామి ఎక్కడ ఉన్నా స్వామి ఇక్కడికి రావాలి ఒకసారి ఏడున్నా ఉన్నాడా అక్కడికి రాను ఒకసారి ముచ్చట మాట్లాడేది నా బిడ్డ నువ్వు సంతాన ఫలం ఏమో ఏమైతావు సత్తనయ్యా సత్తా లచ్చక మొత్తం అంత కట్టమత్త అయిపోయి సత్త సుఖం ఉన్నప్పుడు ఏనా సంవత్సరం ఎందుకో సత్త లచ్చక సత్య ఉందా నా బిడ్డ సత్యం సాధిస్తావా బిడ్డ పతికుండు సాధించు ఫలితం దక్కుతో అన్నారు ఈ సత్తనల్ల కొరకే భగవంతుడు ఒక మాట అన్నాడు ఏమంట అరే వస్తున్నావు పోతున్నావు నువ్వు నా కొరకు అరే వస్తున్నావు పోతున్నావు నువ్వు నా కొరకు సగము దచ్చి నీరున్న బిడ్డ నీ కొరకు నువ్వు నా కొరకు అస్తివా పూర్తి నెలతో వచ్చి కూర్చున్నాడు పైనప్పుడు నీ కొరకు అంటాడాట ఎవరిని ఎవరంటున్నారు ఈ ముచ్చట వానకాలం దినము నాడు శరువు నిండిన వాళ్ళే వేటగాడేమో చేస్తాడు భూమిలో ఉన్న ఎర్రను తవ్వుకుంటాడు గాలానికి గుస్తాడు తీసుకుపోతాడు నీళ్ళల్లో ఎత్తాడు నీళ్ళల్లో వేసిన వాళ్ళే ఎర్ర తలకిందులై కొట్టుకుంటది ఇక బతుక అని ఎర్ర కొట్టుకుంటదట ఎర్ర కొట్టుకున్నప్పుడు ఆ ఎర్రను శాప పిల్ల చూస్తుంది అబ్బా నాకు ఆహారం దొరికిందిరా ఎట్లన్నా చేసి గాలానికి ఉన్న ఎర్రను తినని అటురి కత్తది ఇటురి కత్తది అటురి కత్తది అప్పుడు ఎర్ర పిల్ల జ్ఞానాతురాలై శాప పిల్లకి చెప్తుందట ఏమంట అయ్యో వస్తున్నావు పోతున్నావు బిడ్డ నా కొరకు సగము దచ్చి నేనున్న బిడ్డ నీ కొరకు నువ్వు నా కొరకు అత్తివా పూర్తిగా నెదత్తవు వచ్చి కూసున్నాడు పైనొక్కడు నీ కొరకు అంటదట ఎర్ర పిల్ల శాప పిల్లకి చెప్పినప్పుడు శాప పిల్లకి ఏమన్నా అర్థమవుతుందా నువ్వు చెప్తే నేను వింటానే తిన్నదాన్ని కావన్నని ఉరికత్తలు ఈ పిడాతను వచ్చి పెట్టుకోగానే పెండు మునిగంగానే గడ్డ మీద ఉన్నాడు అబ్బా పులుసుకైనట్టు పెద్దదే పట్టదని గడ్డకిక్కుతాడు గడ్డకు వడ్డంకి అర్థమవుతుంది బిడ్డు ఇళ్ళున్నప్పుడు చెప్తున్న పోతే గడ్డకేసుడు పోతాడో కవిస్తాడో పొయ్యిలు ఎత్తాడో పులుసు పెడతాడో ప్రమాదం జరిగినాక అర్థమవుతుంది ఎవరికైనా ఎత్తుమడల చెప్పులు